భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 9 తులాల బంగారం, 10 తులాల వెండి, ద్విచక్ర వాహనం, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మణుగూరు సీఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి దొంగతనం చేసిన మొత్తాన్ని రికవరీ చేశామని తెలిపారు. వీరు ఒక ముఠాగా ఏర్పడి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్నారని, వీరిలో ఒకరు తప్పించుకున్నారని అన్నారు. అనంతరం వీరిని రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. అతని పేరు దొరిశెట్టి స్వామి నిరంజన్. ఇతను భూపాలపల్లి నివాసిస్తుడు. గతంలో కూడా మణుగూరులో పలు దొంగతనాల్లో ఇతను చేయడం జరిగింది. గత 5 నెలల క్రితం ఇదే మణుగూరు కేసులో దొంగతనం చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. అతను ఈ నెల 17వ తేదీన పీవీ కాలనీలో, మణుగూరులో పీవీ కాలనీలో ఒక ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ మరియు 2 ఉంగరాలు, అదేవిధంగా అక్కడ ఉన్న పల్సర్ బైక్ను కూడా అతను తీసుకొని దొంగిలించడం జరిగింది. ఇతను మరియు ఇంకొక భద్రాచలం ప్రాంతానికి సంబంధించిన 2 వ్యక్తులు కలిసి మన మణుగూరులో ఈ దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను మరలా కొత్తగూడెంలో ఈ మే నెల 2వ వారంలో ఒక ఇంట్లో ఇతను ప్రవేశించి తాళాలు కొట్టి నల్లపూసల గొలుసు, 5 చిన్న ఉంగరాలు, దిద్దులు, పెద్ద ఉంగరం, వెండి మోతాడు ఇతను దొంగిలించడం జరిగింది. దాని తర్వాత ఇతను భద్రాచలంలో జైల్లో ఉన్న జుజ్జూరు శ్రీను అనే వ్యక్తిని ఇతను వాటి డబ్బులతోటి వచ్చిన డబ్బులతోటి శ్రీనుని విడుదల చేసి, మరియు వాళ్ళిద్దరు కూడా కొత్తగూడెంలో ఒక ఇంట్లో చొరబడి మే నెల 3వ వారంలో ఒక 6 గాజులు, నల్లపూసల గొలుసు, 2 చైన్లు, 6 ఉంగరాలు, 2 చెవిదిద్దుల్ని దొంగిలించడం జరిగింది. ఈ సొమ్మంతా కూడా